హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. ఈ రోజు వీడియో మాత్రం చాలా 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 ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో నాకైతే ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్స్ అన్నమాట ఇవి. అంటే మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్స్ అని ఎందుకు అంటున్నానంటే బికాస్ నాకు ఇన్స్టాలో కూడా చాలా మంది మెసేజ్ చేస్తూ ఉన్నారు, లైక్ మీ యూట్యూబ్ వీడియోస్కి వాట్ ఆర్ ద కెమెరా ఆర్ యూ యూజింగ్, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పేసి నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు. సో ఐ వాంట్ టు గివ్ అ క్లియర్ క్లారిటీ ఆన్ ఇట్. సో ఇది ఎప్పుడో చేయొచ్చు, బట్ యునో నాకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఎస్ ఓకే దీస్ కెన్ బి యూజ్డ్ ఫర్ దిస్ అని అనిపించిన తర్వాత చెప్దాం అనేసి అయితే అనుకున్నాను. అండ్ ఇట్స్ బీన్ సిన్స్ అన్ ఇయర్ 1 year కాదు ఇంకా ఎక్కువ అయింది సిన్స్ ఐ స్టార్టెడ్ యూట్యూబ్. సో ఐ థింక్ నవ్ ఐ కెన్ సే సంథింగ్ అబౌట్ ఆల్ ద ఎక్విప్మెంట్ ఐఎమ్ యూజింగ్. సో మీలో ఎవరైనా బిగినర్స్ ఉన్నారు లేదంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేద్దాం అనే థాట్స్ ఉన్నాయి అని అంటే వాళ్ళకి మాత్రం బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో నాట్ జస్ట్ యూట్యూబ్, మీకు నార్మల్ ఎడిటింగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది లేదనంటే ఇలాంటి షూట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నాయి, సో ఎలాంటి కెమెరాస్ కానీ ఎలాంటి ట్రైపాడ్స్ వాట్ ఇఫ్ యూ యూజ్ ఇట్ విల్ బి యూస్ఫుల్ అనేది కనుక మీకు తెలుసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. యూ విల్ డెఫినెట్లీ గెట్ అన్ ఐడియా అబౌట్ ఇట్. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైమ్ దెన్ ఐఎమ్ మోనికా. ఐ డూ వీడియోస్ అండ్ ఫ్యాషన్, స్టైలింగ్, ట్రావెలింగ్, స్కిన్ care, vlogs and many more happening in our channel. So మీరు ఇప్పుడే కనుక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసేసుకోండి. సో దట్ ఎప్పుడైనా ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వరు. సో నా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్, అసలు ఒకటి స్టార్ట్ చేయాలని అంటే వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్స్ వీ నీడ్. నేనైతే అన్ని ఒకటేసారి తీసేసుకొని ఐ స్టార్టెడ్ దిస్ అనేసి అయితే నేను చెప్పను, బట్ ఎస్ వన్ బై వన్ తీసుకుంటూ అయితే స్టార్ట్ చేశాను. బట్ నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యానో దెన్ ఐ వాజ్ లైక్ ఫస్ట్ నుంచి క్లారిటీ అనేది మెయింటైన్ చేయాలి అనేసి అయితే నా మైండ్లో ఉంది. దట్స్ మై ఒపీనియన్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అందరూ ఇలానే ఉండాలి పక్కా అని నేను చెప్పట్లేదు. పక్కా ఇవే ఫస్ట్ తీసుకోవాలని అయితే నేను అస్సలు రికమెండ్ చేయట్లేదు, బికాజ్ ఎవర్ అవైలబిలిటీని బట్టి వాళ్ళు యూస్ చేసుకుంటూ ఉంటారు, లైక్ కెమెరాస్ కానీ మొబైల్స్ కానీ ఏదైనా. బట్ హౌ ఐ స్టార్టెడ్ అనేది మాత్రం నేను చెప్తాను. సో ఫస్ట్లీ మెయిన్ థింగ్ అయితే మనం ఫోన్స్ విచ్ వి యూజ్ రెగ్యులర్లీ. ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్నీ కూడా మంచి క్లారిటీతో వస్తున్నాయి కాబట్టి సో నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. మీరు ఫోన్తో కూడా డైరెక్ట్గా షూట్ చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీరు బిగినింగ్లో మేము లేదు అంత కెమెరాస్ ఎఫోర్డ్ చేయలేము లేదంటే ఫస్ట్ వీ వాంట్ టు స్టార్ట్ ఇట్ నార్మల్గా స్టార్ట్ చేసి ఆ తర్వాత స్లోగా పర్చేస్ చేసుకుంటాము అని అంటే దెన్ మొబైల్. సో కొంచెం క్లారిటీ బాగున్న మొబైల్ అలా ప్రిఫర్ చేయండి. So I also used my mobile OnePlus 6 idi. So I also use this mobile for many of my videos, like నాట్ ఇలా కూర్చొని చేసిన వీడియోస్ కాదు, బట్ బయటకు వెళ్ళినప్పుడు యునో అప్పుడు కెమెరా చేతిలో లేనప్పుడు వెన్ ఎవర్ ఐ వాంటెడ్ టు షూట్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అలాంటప్పుడు ఎస్ ఐ హ్యావ్ యూస్డ్ మై ఫోన్. సో దీంట్లో కూడా మనం యునో కెమెరా సెట్టింగ్స్లో ఫుల్ క్లారిటీలో పెట్టుకొని యూజ్ చేసిన దిస్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. సో స్టార్టింగ్ ఇదైనా యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈజ్ మై ఫోన్, నెక్స్ట్ ఐ షో యూ మై కెమెరా అండ్ ట్రైపాడ్ విచ్ ఐఎమ్ యూజింగ్. సో ఇది వచ్చేసి ట్రైపాడ్, ఇది నార్మలే అమెజాన్ బ్రాండ్ది ట్రైపాడ్ అనమాట, కెమెరా పెట్టుకోవడానికి. నేను కెమెరా కూడా ఏది వాడుతున్నాను అనేది చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకి కెమెరా పెట్టుకోవడానికి ఇలా పాడ్ ఇస్తారు. సో ఇది అడ్జస్ట్మెంట్, అండ్ ఇది అయితే మీకు ప్రస్తుతానికి ఇంత సైజులో కనిపిస్తుంది కదా, సో ఇంత సైజులో యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకి ఇలా ఓపెనింగ్స్ ఉంటాయి. సో ఇంత లాంగ్ వరకు వస్తుంది అనమాట, 3 sides కూడా అలాగే వస్తుంది. సో వెన్ ఐఎమ్ స్టార్ట్ చేసేటప్పుడు యూట్యూబ్ తీసుకున్నాను. సో అప్పుడు ఐ వాజ్ నాట్ లైక్ మంచి బ్రాండెడ్ తీసుకుందాం పక్కా స్టాండర్డ్గా ఉండేది అని అనుకోలేదు, బికాజ్ అప్పుడే స్టార్టింగ్ కాబట్టి సో అంత కాన్సన్ట్రేట్ చేయలేదు అండ్ అవసరం కూడా లేదు అనిపించింది అప్పుడు. సో ఇది మోర్ దెన్ ఇనఫ్ అనమాట మనం యూట్యూబ్ ఇంట్లో చేసుకోవడానికి కానీ బయట కానీ చాలా స్టాండర్డ్గా చాలా బాగుంటుంది. కెమెరా కూడా యూనో ఆ వెయిట్కి కూడా బాగా ఆపుతుంది. సో ఇలా దీని కలర్ కూడా ఇలా బ్రౌన్ అండ్ బ్లాక్లో వచ్చింది. సో ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ ఫ్రమ్ అమెజాన్ బేసిక్స్. సో ఇది ఈజీగా మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది, అమెజాన్ బేసిక్స్ ట్రైపాడ్ అని సెర్చ్ చేయండి. సో నేనైతే లింక్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఒకసారి చెక్ చేయండి.
సో ఇలా హ్యాండీగా పెట్టుకోవడానికి ఇలా షార్ట్ అయిపోతుంది అనమాట. దీనికి ఐ థింక్ వీ ఆల్సో హ్యావ్ ఏ కవర్, నేను ఎక్కడో లోపల పెట్టేశాను. సో ఇది వచ్చేసి ట్రైపాడ్, అండ్ నేను కెమెరా చూపిస్తానని చెప్పాను కదా, అది చూపించేస్తాను నెక్స్ట్. సో దిస్ ఇస్ ద కెమెరా విచ్ ఐఎమ్ యూజింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ వీడియో చేసినప్పటి నుంచే నేను ఇదే కెమెరా యూజ్ చేస్తున్నాను. అండ్ ఐ డోంట్ సే మీరు ఓన్లీ కెమెరాతోనే చేయాలి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్న ఓన్లీ కెమెరాని యూజ్ చేయాలని నేను చెప్పట్లేదు. సో మీ దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి ఫోన్స్లో కూడా మీరు స్టార్టింగ్లో ఫోన్స్తో కూడా మేనేజ్ చేసేయచ్చు, బికాజ్ ఇప్పుడున్న ఫోన్స్ అన్నీ కూడా మంచి క్లారిటీ వస్తున్నాయి. సో దిస్ ఇస్ అ కెమెరా విచ్ ఐమ్ యూజింగ్, దిస్ ఇస్ Canon 77D. సో ఇది స్టార్ట్ చేయక ముందే మేము ఇంట్లో కానీ తీసుకున్నాం, జస్ట్ పిక్చర్స్ ఎప్పుడైనా తీసుకోవడానికి ఉంటాయి అని చెప్పేసి. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. బట్ యునో స్టాండర్డ్గా ఒకటే దగ్గర ఉండి చేసే వీడియోస్కి చాలా చాలా బాగుంటుంది ఇది, క్లారిటీ వైజ్ కానీ అన్నీ కూడా. సో ఇట్స్ ప్రైస్డ్ అరౌండ్ 45,000 to 50,000, నాకైతే అప్పుడు ఆ మధ్యలోనే పడినట్టు గుర్తు. సో బెటర్ ఇఫ్ యూ చెక్ వన్స్ అగైన్, ఇట్స్ ఆల్సో అవైలబుల్ ఇన్ అమెజాన్. బట్ 45 to 50 మధ్యలో అయితే పడింది. సో దిస్ ఇస్ హౌ ద కెమెరా లుక్స్. అండ్ ఆల్సో నాకు ఇక్కడ స్క్రీన్ టర్న్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందన్నమాట, లైక్ దిస్. అండ్ ఆల్సో ఇది టచ్ స్క్రీన్, మనకు ఒక్కసారి స్క్రీన్ ఆన్ చేస్తే మనం టచ్ కూడా చేయొచ్చు. సో దీంట్లో ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్ టు షూట్ ద వీడియోస్. నాకైతే చాలా హ్యాండీగా అర్థమవుతుంది కూడా. కొంచెం రీసెర్చ్ అయితే చెయ్యాలి కెమెరాస్ యూస్ చేసే ముందు, బికాజ్ అన్ని ఆప్షన్స్ ఏంటి అనేది మనకు తెలియదు కదా. సో బట్ ఈజీగానే అర్థమవుతుంది. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. లెన్స్ మనం తర్వాత మంచి లెన్స్ కొనుక్కున్నా ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో నేనైతే ఈ కెమెరా ఈ ట్రైపాడ్కి అటాచ్ చేసి పెట్టుకుంటాను. సో దీస్ ఆర్ అబౌట్ ట్రైపాడ్ అండ్ కెమెరా. సో ఫస్ట్ నుంచి మంచి క్లారిటీ మెయింటైన్ చేసుకుంటూ రావడానికి నా వీడియోస్లో అయితే దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఐ కెన్ సే. సో ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే దీస్ ఆర్ ద 3 విచ్ ఐ హ్యావ్. ఎందుకంటే కెమెరా ఆల్రెడీ ముందే తీసుకుని ఉన్నాము, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ యూట్యూబ్ అని అప్పటికప్పుడు తీసుకున్నది కాదు. సో ముందే బికాస్ మీ అండ్ మై బ్రదర్ హ్యావ్ సమ్ ఇంట్రెస్ట్ ఇన్ పిక్స్ అండ్ ఆల్, ముందే అది పర్చేస్ చేసుకున్నాం. అండ్ ఫోన్ ఆల్సో మనకి ఆబ్వియస్లీ ఉంటుంది. The extra which I have taken in the beginning is my tripod. So tripod is the one which plays a very major role while we are shooting kabatti నేను ట్రైపాడ్ అయితే తీసుకున్నాను. అండ్ దట్ ఈస్ వెరీ అఫోర్డబుల్. సో మీరు స్టార్టింగ్లో ఆ మాత్రం అయితే యూ నీడ్ టు అఫోర్డ్ అనమాట, బికాస్ దట్ ఈస్ వెరీ 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 యూస్ఫుల్. అండ్ దెన్ విచ్ వీ యాడెడ్ టు ద లిస్ట్ ఈస్ GoPro. సో GoPro అనేది ట్రావెలింగ్ అప్పుడు చాలా 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 బాగా యూజ్ అవుతుంది, బికాస్ ఇట్స్ అ ట్రావెలింగ్ కెమెరా. సో దిస్ ఇస్ GoPro which I'm using. I'll show you how it looks like. So నేనైతే ఇది కూడా నేను I don't say I just purchased it for YouTube అని. యాక్చువల్లీ ఇది నాకన్నా మా తమ్ముడు ఎక్కువ ఇంట్రెస్ట్తో తీసుకున్నాడు, బికాస్ ట్రావెలింగ్ చేసేటప్పుడు రైడ్స్కి వెళ్ళినప్పుడు బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాడు. బట్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ టూ. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. స్క్రీన్ పగిలింది అనుకోకండి, ఇట్స్ జస్ట్ అ స్క్రీన్ గార్డ్. సో అది కొంచెం పగిలింది. అండ్ ఫ్రంట్ ఇస్ లైక్ దిస్, బ్యాక్. So this is how the GoPro traveling camera looks like. So traveling camera ante it's not for just that one. The normal vlogging ki kuda use cheyochu, but na opinion prakaram traveling ki chala neat ga untundi rather than just vlogging ala kanna. So this is the holder anamata, hand holder, like ikkada manam fix chesi this is how we catch it. సో చాలా హ్యాండీగా చిన్నగా ఉంటుంది. సో దిస్ విల్ బి వెరీ హ్యాండీ అండ్ నీట్ అవుట్పుట్. మనం ఫోన్లో అయితే దీనికి GoPro యాప్ వేసుకోవాలి, దాంట్లోనే సమ్ టైమ్స్ ఇట్ గివ్స్ ద ఎడిటెడ్ అవుట్పుట్ విచ్ లుక్స్ సో కూల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ GoPro. ఇంకా దీన్ని ప్రతి ఒక్క పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో సరిపోదు. సో అండ్ దీస్ ఆర్ ద బ్యాటరీస్ ఫర్ GoPro. సో మెయిన్లీ ఇంకొక టిప్ ఏంటంటే, మనం వీడియోస్ ఒకసారి స్టార్ట్ చేసాము అని అంటే వీ నీడ్ టు హ్యావ్ ఎక్స్ట్రా బ్యాటరీస్, ఎక్స్ట్రా మెమరీ కార్డ్స్, అవి మాత్రం పక్కా ఉండాలి. సో అది మాత్రం మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళి షూట్ చేసినప్పుడు అయినా కూడా ఎక్స్ట్రాస్ పెట్టుకోవాలి. మిస్ అయ్యామని అంటే అంతే, కెమెరాస్ అన్నీ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఫోన్ తీసుకోవాలి. సో ఎక్స్ట్రా మెమరీ కార్డ్స్, ఎక్స్ట్రా బ్యాటరీస్ ఆర్ మస్ట్. అండ్ రెగ్యులర్గా వీ నీడ్ టు క్లియర్ అవర్ మెమరీ కార్డ్. ఎప్పటికప్పుడు రెగ్యులర్గా క్లియర్ చేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ అనదర్
long story about it. So that was added as what I can say. First is phone, next we have camera, next we have tripod, next GoPro. So that's the fourth one which has been added into this equipment. ఆ తర్వాత ఇట్స్ మై బర్త్డే టైమ్. సో అప్పుడు ఐ వాస్ గిఫ్టెడ్ విత్ రింగ్ లైట్ బై మై పేరెంట్స్. సో ఎలానా వీడియోస్ చేస్తున్నాను కదా, అప్పటికి ఇట్ హ్యాస్ బీన్ ఐ థింక్ 7 months ఐ థింక్. సో చేస్తున్నాను కదా అని చెప్పేసి బర్త్డే గిఫ్ట్ లాగా మై ఫాదర్ అండ్ మదర్ గేవ్ మీ రింగ్ లైట్. సో అండ్ ఇట్స్ వెరీ హెవీ. రింగ్ లైట్కి ట్రైపాడ్ అనమాట ఇది. ఐ మీన్ ద స్టాండ్ ఫర్ ద రింగ్ లైట్ ఇస్ దిస్ వన్. సో అండ్ దీనికి కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా అప్ టు విచ్ ఎక్స్టెంట్ యూ వాంట్ వీ క్యాన్. బట్ నేను ఇందాక మీకు చూపించిన నార్మల్ ట్రైపాడ్ కన్నా దిస్ ఇస్ వెరీ హెవీ. సో ఇలా ఉంటుంది. సో ఇది కొద్దిగా అవుట్డోర్స్ క్యారీ చేయడం కష్టం. సో ఇండోర్స్ అయితే బెస్ట్. సో జస్ట్ బికాస్ ఆఫ్ ద వెయిట్ ఐఎమ్ సెయింగ్. సో ఇది అయితే సెపరేట్ తీసుకోవాలి, రింగ్ లైట్ సెపరేట్. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టేకెన్. అండ్ దిస్ ఇస్ DLS 9 feet Pro 009 FT Pro feet Pro. So this is the one. You can search by this in the Amazon, you'll easily find it. And coming to the ring light, so I got it in this bag anamata, which is very safe to keep. ఎలా పడితే అలా పడేయకుండా నీట్గా పెట్టుకోవడానికి బాగుంది. సో దిస్ ఈస్ ద రింగ్ లైట్. So this is not the normal one, very good in quality, and this is from Digitech. So I'll show you the brands. This is from the Digitech. So మనం ఈ రింగ్ లైట్కి వచ్చేసి ఇక్కడ వీ క్యాన్ కీప్ అ కెమెరా ఆర్ ఫోన్, రెండు పెట్టుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇఫ్ యు ఆర్ ఇన్ టు ఇన్స్టాగ్రామ్ మోర్ అండ్ యూ ప్రిఫర్ టు డూ మోర్ రీల్స్ అంటే దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఫుల్ బయట ఉన్న లైట్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి దిస్ హెల్ప్స్ యూ. అండ్ ఇట్ కమ్స్ విత్ లైట్ గోల్డెన్ షేడ్ అండ్ వైట్ షేడ్, 2 types of షేడ్స్ ఉంటాయి, బట్ నాట్ లైక్ కలర్స్ అలా అసలు కాదు. అండ్ వీ కెన్ ఆల్సో అడ్జస్ట్ ద టోన్స్ ఆఫ్ ది లైట్, లైక్ డిమ్ చేసుకోవాలన్నా బ్రైట్ చేసుకోవాలన్నా. సో ఐ ట్రై టు కనెక్ట్ ఇట్ అండ్ షో యూ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ టోన్స్ ఆఫ్ ది లైట్. సో ఇట్ కెన్ గో యాజ్ బ్రైట్ యాజ్ దిస్ అండ్ ఐ ట్రై టు డిమ్ ఇట్ డౌన్. సో చూసారు కదా. సో వెన్ యు ఆర్ షూటింగ్ వీడియోస్ ఇక్కడ ఇలా షూట్ చేస్తున్నప్పుడు ఇలా ఆపోజిట్లో పెట్టుకుంటే సో యూ విల్ గెట్ అ వెరీ గుడ్ లైట్ ఎఫెక్ట్. నేనైతే చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను బికాజ్ ద నార్మల్ లైట్ నాకు సరిపోతుంది. బట్ వెన్ ఐ గో అవుట్ నైట్ టైమ్స్ అలా ఏమన్నా షూటింగ్స్ అర్జెంట్గా ఉన్నాయి, అప్పటికప్పుడు షూట్ చేయాలంటే, ఇండోర్స్ షూట్ చేయాలనుకుంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. బికాజ్ అవుట్డోర్స్ మనకి మార్నింగ్ సన్లైట్ అనేది సరిపోతుంది. అండ్ దిస్ ఇస్ అ వైట్ టోన్. నేను చెప్పాను కదా వైట్ టోన్ అండ్ yellow. సో దిస్ ఇస్ సమ్ వాట్ ఇన్ ద గోల్డెన్ అండ్ దిస్ ఇస్ ఇన్ వైట్. సో వైట్లో కూడా బ్రైట్ వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ రింగ్ లైట్. దిస్ ఈస్ ద నెక్స్ట్ ఎడిషన్ టు ద ఎక్విప్మెంట్ ఐ కెన్ సే. And then the next edition is obviously my iPhone. So I think మీరు నా లాస్ట్ వీడియో కనుక చూస్తుంటే నేను చెప్పాను ఐఫోన్ రీసెంట్గా పర్చేస్ చేసుకున్నానని. సో నెక్స్ట్ ఐఫోన్ ఆబ్వియస్లీ వెరీ గుడ్ ఫర్ వీడియోస్. బయట వెళ్ళినా చాలా హ్యాండీగా, కెమెరా మొత్తం క్యారీ చేయకుండా జస్ట్ ఫోన్లో చాలా మట్టికి కవర్ చేసేయచ్చు. నేను రీసెంట్ వీడియోస్ బయట తీసినవి, నాట్ లైక్ ఫ్యాషన్ వీడియోస్ అలాంటివి కాదు, కానీ బయట వెళ్ళినప్పుడు బ్లాగ్ చేసినవన్నీ మోస్ట్లీ ఐ కవర్డ్ ఇట్ in my iPhone 13 Pro. So this is the next edition, very good for videos and pictures. So that's all about that one. And inkoka konni kotta editions kuda cheyabothunanu to my equipment. So one is I have already purchased a gimbal for my phone. So that is from DJI brand. Adi inka ravalsindi undi because we are getting it from abroad. So maybe in future videos I'll show you. And the gimbal is not for camera. Manam anta pros em kaadu kabatti. So gimbal is not for camera. So it's just for phone. So adi vachin tarvata chupinchi explain cheste what it is anedi meeku ardham avutundi. And also let me know if you are interested in it or not, so that I'll do a
సెపరేట్ వీడియో ఆన్ ఇట్ చాలా మందికి ఖచ్చితంగా చాలా బాగా యూస్ అవుతుంది ఇలాంటి ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకని అయితే నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వాట్ ఐ నీడ్ టు పర్చేస్ ఇస్ అ మైక్, బికాస్ కొద్దిగా పబ్లిక్ ప్లేసెస్లో కానీ అలాంటి దగ్గర షూట్ చేసేటప్పుడు సో వాయిస్ డిస్టర్బెన్సెస్ బాగా ఉంటాయి కాబట్టి ఐఎమ్ థింకింగ్ ఆఫ్ గుడ్ మైక్ అనమాట. సో అది నెక్స్ట్ పర్చేస్ చేయాలి. సో ఇట్ టేక్స్ టైమ్ బట్ ఐ వాంట్ టు టేక్ దాట్. సో దాట్స్ ఆల్ అబౌట్ మై ఎక్విప్మెంట్ విచ్ ఐ హ్యావ్ బీన్ యూజింగ్ ఫర్ ఆల్ ద వీడియోస్ విచ్ ఐ హ్యావ్ డన్ టిల్ నవ్. ఐ హోప్ మీలో ఎవరైనా బిగినర్స్ ఉన్నా లేదనంటే స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి, ఏమేమి తీసుకోవాలి, ఎలాంటివి అయితే బాగుంటాయి అనేసి ఎవరికైనా తెలియకపోతే ఏదో ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అట్ లాస్ట్ దిస్ ఇస్ మై ల్యాప్టాప్ సెటప్ ఐ కెన్ సే. ఇది ఓన్లీ నేనే యూస్ చేస్తానని కాదు, మీ అండ్ మై బ్రదర్ వి బోత్ యూస్ దిస్. సో నేనైతే కంప్లీట్లీ ఎడిటింగ్ అండ్ ఆల్కి యూస్ చేస్తాను. అండ్ వెన్ ఎవర్ ఐ యూస్ మై ల్యాప్టాప్ ఫర్ ఎడిటింగ్ I never use the keyboard of the laptop. I use separate keyboard. అది ఫస్ట్ ల్యాప్టాప్ తీసుకున్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది అంతే. సో ఐ యూజ్ సెపరేట్ కీబోర్డ్ అండ్ ఆల్సో ఐ యూజ్ సెపరేట్ మౌస్ ఫర్ ఇట్. సో దిస్ ఇస్ ఆల్ ద ల్యాప్టాప్ సెటప్. అండ్ పక్కనే వైఫై కూడా సెపరేట్గా ఉంటుంది కాబట్టి యునో ద ఎడిటింగ్ గోస్ వెరీ స్మూత్. సో అండ్ దిస్ టేబుల్ అండ్ చైర్ is my comfort zone. That's it. So I hope మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. If you like the video, please like, share and subscribe to my channel Surya Monica. So that is the main intention of the video. ఇన్ని రోజులు చాలా మంది అడిగారు చేయండి చెప్పండి అని చెప్పేసి. సో గైస్ ఇప్పటివరకు నేను మీలో ఎవరికైనా రిప్లై ఇచ్చి ఉండకపోతే దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్. నాకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నేను చెప్పడం బెస్ట్ కదా అనేసి అనుకున్నాను. నథింగ్ మోర్ దాన్ దాట్. లైక్ నేను చెప్పకూడదు, నేను చెప్పేస్తే ఎలాగా అనేది అయితే అలా ఏం కాదు. సో జస్ట్ ఐ నీడ్ అ క్లారిటీ టు టెల్ యూ. సో ఫ్యూచర్లో కూడా ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఐ యాడ్ మోర్ టు దిస్ కలెక్షన్, so I'll definitely do a video. So it's closing time guys. I hope you found this video useful. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. Until then guys, please keep smiling and stay safe.